తాత ఇచ్చిన డబ్బులు నువ్వు ఒక్కడవే తీసుకోవడానికి సిగ్గులేదా? మన ఇద్దరం ఉన్నప్పుడు బంధువులు వచ్చి డబ్బులు ఇస్తే ఎలా పంచుకుంటామో, నేను ఒక్కడనే ఉన్నప్పుడు డబ్బులు ఇస్తే కూడా అలాగే ఖర్చు పెట్టుకుంటాను. అక్కడ నేను ఉన్నానుగా, సేవింగ్స్ లో పెడతానుగా. సేవింగ్స్ ఎక్కడ? 8th క్లాస్ ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మకి నా మార్కులు చెప్పొద్దు అని చెప్తే నో సేవింగ్స్. బైకు నేర్చుకోవాలన్న ఆశతో నాన్న దగ్గర నుంచి బైకు తాళాలు కొట్టేసి బైక్ను బయటికి వేసుకెళ్ళినప్పుడు నో సేవింగ్స్. నాన్న బైక్ ఎక్కడా అని అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకుండా తమ్ముడు వేసుకెళ్ళాడని దారుణంగా ఇరికిచ్చినప్పుడు నో సేవింగ్స్. ప్లాజ్మా టీవీ తీసుకొచ్చిన 2 రోజులకే క్రికెట్ బాల్ తో పగల కొడితే అక్క ఈ విషయాన్ని నాన్నకు చెప్పొద్దు అని ఎంత మొరపెట్టుకున్నా గానీ నో సేవింగ్స్. రాఖీకి చాక్లెట్ తెచ్చిచ్చిన పాపానికి 300 రూపాయల చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందని నాన్న దగ్గర ఇరికించి బెల్ట్ తో కొట్టించి నో సేవింగ్స్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ 600 కోసం లేస్తోందే. నేను ఆ వయసులో నీలాని చిన్నపిల్లని, నీకు తెలియదా? చిన్నపిల్లవా? నాలాగా వద్దు. చిన్నపిల్ల అని చెప్పేసి కొత్తగా మాటలు చెప్పొద్దు అక్క. 7 ఏళ్ల వయసులోనే 7,000 కొట్టేసిన ఘనత నీది. నన్ను ఇరికించాలన్నా నువ్వే, నన్ను కాపాడాలన్నా నువ్వే. చిన్నపిల్ల అంట, చేయాల్సిందంతా చేసి కామెడీ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అక్క గారు. నీ దగ్గర దాయాల్సింది ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా, ఎవరికి ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడమే. నో షేరింగ్. రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ డేర్, నాట్ ఆన్ షేర్.